ఈ అక్రమ సంబంధాల వైపు ఎందుకు మొగ్గు చూపుతారు అన్నప్పుడు ఈ మియా ఖలీఫా గాని, సన్నీ లియోన్ గాని ఇలాంటి వాళ్ళు ఇంత ఎక్స్‌ట్రీమ్‌గా ఎందుకెళ్తారు వీళ్ళు? దీనికేమైనా జాతక దోషాలుంటాయా? జాతక దోషాలనే కాదండి. వాళ్ళ జాతకంలో ఉన్న గ్రహస్థితి అలాగుంటుంది. అచ్చా! అచ్చా! మియా ఖలీఫా జాతకం చూస్తే మనము శుక్రుడు అనేవాడు బాగా ఉచ్చపట్టి ఉన్నాడు. ఓకే. శుక్రుడు ఉచ్చపట్టి మళ్ళీ ఇక్కడ శనితోటి ఆయనకు లింక్ అనేది జరిగింది. ఓకే. ఉచ్చస్థానంలో పట్టి. దీని వలన ఏమవుతుంది? ఆటోమేటిక్‌గా ఈ సంబంధాలు అక్రంగా అనేది జరుగుతుందనమాట. ఇక మనము ఈ సన్నీ లియోన్ ఇట్లాంటి వాళ్ళ జాతకాలు చూసినప్పుడు కూడా ఎక్కడైనా మనకు అష్టమ స్థానం అనేది బాగా ట్రబుల్ ఉంటుంది. ఓకే. అష్టమ స్థానంలో ఏముంటది? అష్టమ స్థానం అంటే రహస్య స్థానం. హ్మ్. సో, ఇట్లాంటి స్థానంలో రాహువు ఉన్నప్పుడు కానీ, లేదంటే కుజ శుక్రులు ఉన్నప్పుడు కానీ, ఇట్లాంటి ఈ వీటి పట్ల ఎక్కువగా అంటే అదొక ప్రొఫెషన్ లాగా తీసుకోవడము, హ్మ్. లేదంటే వాటితో జీవనం సాగించడము అనేది ఓకే. ఉంది. ఆఫ్‌కోర్స్ వాళ్ళిప్పుడు మానేసినా కూడా ఆఫ్‌కోర్స్. ఆ! అట్లాంటివి జరిగే అవకాశాలు ఉంటాయి. అవునవునవును. రైట్. రైట్. అంటే కామ కోరికలు ఎక్కువగా ఉండే రాశులు గూడా ఉంటాయా? ఉంటాయండి. ఓకే. ఏవి గురుగారవి? ఎక్కువగా ఉండేది మిథునానికి ఉంటుంది. అచ్చా! మిథున రాశికి ఎక్కువ ఉంటుంది. కానీ మిథున రాశి ఎఫెక్ట్ ఏంటంటే, వీళ్ళు శృంగారాన్ని చేస్తా ఉంటారు గానీ, అక్కడ చేసే వ్యక్తి వీళ్ళు చేసేది ఒకరినైతే, వీళ్ళు ఊహించుకునేది ఒకరిని ఉంటుంది. ఓహ్! మిథున రాశికి ఇదో సమస్య అన్నమాట. ఆ! ఎందుకంటే మిథున రాశి అంటేనే డబల్. వాళ్ళకెప్పుడు ఒకరు సరిపోరు. అచ్చా! వాళ్ళకంతా మల్టిపుల్ కావాలి. ఓహ్! ఎంత డబల్ ఉంటే వాళ్ళంత సాటిస్ఫై అవుతా ఉంటారు. దేవుడా! సో, వీళ్ళెట్లంటే అక్కడ పార్ట్నర్‌తో ఎంజాయ్ చేస్తా ఉంటారు కదా! బట్ వాళ్ళు ఇంటర్నల్‌గా వేరే వాళ్ళు ఉంటారనమాట మైండ్‌లో రన్నింగ్. అంటే ఓకే. వాళ్ళని ఊహిస్తా ఉంటారు. ఇది మిథున రాశి. కానీ హైపర్ సెక్సువల్ క్వాలిటీస్ అన్నీ మిథున రాశిలోనే ఉంటాయి. ఆ! ఇక తర్వాత కన్య. కన్య వాళ్ళు ఎట్లంటే సార్, వీళ్ళు అపోజిట్ వాళ్ళతో బాగా ఎంజాయ్ చేయగలుగుతారు. హ్మ్. కానీ వీళ్ళు వాళ్ళకి సాటిస్ఫై ఇవ్వలేరు. ఓకే. వీళ్ళ సాటిస్ఫాక్షన్ వీళ్ళకెక్కువుంటుంది. అపోజిట్ పార్ట్నర్ పెద్ద సాటిస్ఫాక్షన్ పొందలేకపోతాడు కన్య వాళ్ళతో. ఓకే. ఇక మీనం కూడా అంతే. సేమ్ కేటగిరీనే. వీళ్ళు బాగా ఎంజాయ్ చేస్తారు కానీ అపోజిట్ వాళ్ళకి ఏం పెద్దగా అనిపించదనమాట. హ్మ్. సో, ఇలా మనము రకరకాలుగా చెప్పుకోవచ్చు. ఓకే. ఓకే. ఇంకొకటి గురూజీ, ఈ పెళ్ళైన చాలా ఏళ్ళు గడుస్తున్నా గూడా చాలామంది భార్యాభర్తలు కలవరసలు ఎక్కువ రెగ్యులర్‌గా. దీనికి ఏంటి అంటే ఆ బెడ్‌రూమ్‌లో వాస్తు దోషాలా? లేదంటే వీళ్ళ గ్రహస్థితిలో లోపాలా? వాస్తు అని కాదు సార్ ఇక్కడ. జాతకంలో అది కాంబినేషన్స్ ఎలా ఉన్నాయో, సుఖించే కాంబినేషన్స్ అంటూ కొన్నుంటాయి. అచ్చచ్చా! సుఖపడే కాంబినేషన్స్. ఆ ఓకే. సుఖస్థానం గూడా జూడాలి మనము. ఓకే. అక్కడ సుఖస్థానంలో కేతు ఉన్నాడనుకోండి, ఇంగ మీకు ఎంత పెద్ద అప్సరసలను తెచ్చినా కూడా మీరు వేస్ట్. సుఖపడలేరు. ఆ! ఇక వీళ్ళకు ఎంత మన్మధుడిని తెచ్చినా కూడా వీళ్ళు సుఖపడలేరు. ఓకే. బట్ ఆ సుఖస్థానాలు అనేది ప్రాపర్‌గా ఉంటేనే సుఖపడతారు. హుహుహు. లేదంటే లేదు. మొన్న మధ్య ఒక క్లయింట్ ఫోన్ చేశారనమాట. ఆయన పాపం ఎంతో కష్టపడి పొద్దున్నుంచి డబ్బులు సంపాదిచ్చి ఇక కుటుంబం కోసమే శ్రమ పడుతున్నాడంట. హ్మ్. కానీ వాళ్ళ వైఫ్ ఏంటి, ఏదో నాకు ఒక వారానికి ఒకసారో, ఏదో ఒక టైంకి ఇది కావాలి అని. ఈయనేమి నేను వస్తున్నాను, టైర్డ్ అయిపోతున్నాను, వస్తున్నాను, టైర్డ్ అయిపోతున్నానని ఇదొక పెద్ద గొడవనమాట. దీనికోసం అని చెప్పి నన్ను కన్సల్ట్ అయ్యారు. ఆ! సో, మళ్ళీ వాళ్ళ జాతకాలు పరిశీలన చేసి అమ్మ ఇట్లా ప్రాపర్ రెమెడీస్ చెప్పడం ద్వారా ఇప్పుడు వాళ్ళు బాగానే ఉన్నారు. ఓకే. సో, ఇలా జాతకంలో సార్ కొన్ని లోపాలున్నప్పుడు మనం సరిదిద్దవచ్చు. హ్మ్. గ్రేట్. అంటే పురుషులకైనా, స్త్రీలకైనా కొందరిని చూడగానే ఏముందిరా అని ఒక రకమైన ఆకర్షణ కలుగుతది గదా! అది అది ఎందుకు కలుగుతది? ఎలా కలుగుతుందసలది? ఎలాంటి వారికి కలుగుతుంది? సార్ ఆకర్షణ అనేది ఎప్పుడు గాని ఒకటి యోగాలుంటాయండి. ఆ! అప్సరస యోగమని. అంటే ఇది లేడీస్‌కుంటుంది. హ్మ్. మన్మథ యోగం అని చెప్పేసి పురుషులకి. అబ్బాయిలకుంటుందనమాట. ఓహో! ఈ యోగాలున్నప్పుడు బాగా ఆకర్షితులవుతా ఉంటారు. అది ఓకే. అమ్మాయిలైనా గానీ, అబ్బాయిలైనా గానీ. సో, ఈ యోగాలు వాళ్ళకున్నాయనుకోండి, అమ్మాయిల కోసం ఇంక అబ్బాయిలు చాలా ఎగబడుతా ఉంటారు. ఈ యోగాలు అబ్బాయికున్నాయనుకోండి, అమ్మాయిలు ఎగబడతా ఉంటారు. సో, ఈ ఓహోహో! 2 యోగాలు ఉండగలగాలి. మన్మథ యోగము, తర్వాత ఈ అప్సరస యోగం ఆ! అనేది ఉంటుంది. ఓకే. ఓకే. హ్మ్. సో, ఈ శృంగార జీవితం చప్పగా సాగుతుంది భార్యాభర్తల మధ్య. ఎడమొహం, పెడమొహం ఉంటున్నారు. వాళ్ళకి మీరిచ్చే జ్యోతిష్యపరమైన సలహాలేంటి? సలహా అంటే సార్ ఫస్ట్ ఆఫ్ ఆల్ వాళ్ళ జాతకాన్ని చూడగలగాలి. హ్మ్. వాళ్ళ జాతకంలో కుజ, శుక్రుల యొక్క స్థితిగతులు ఎలా ఉన్నాయో చూడగలగాలి. ఓకే. సుఖస్థానం ఎలా ఉంది అనేది చూడగలగాలి. ఓహోహో! ఆ! సో, వీటి ద్వారా మరి దీనికొక కామపాల తంత్రము అనే ఒక విద్య ఉంటుంది. ఓహ్! ఈ తాంత్రిక విద్య ద్వారా వాళ్ళ మధ్య ఏదైతే లేదో
దాన్ని క్రియేట్ చేయవచ్చు. అచ్చా. అది కామపాల తంత్రం అంటారు. ఇది ఓకే. శుక్రునికి సంబంధించిన విద్య. ఓకే. సో అది ప్రవేశపెట్టడం ద్వారా చాలా అద్భుతమైన ఫలితాలు ఉంటాయి. ఓకే. అసలు స్త్రీ శాపాలనేవి ఎందుకొస్తాయి? అంటే భార్యాభర్తలు కొట్లాడుకున్నా ఆ స్త్రీ శాపం పురుషుడికి అంటుకుంటుందా? అసలు ఎట్లా? సరే, ఇది స్త్రీ శాపం అనేది మనం ఆల్రెడీ చెప్పాము. ఇది పూర్వజన్మల నుంచి వచ్చేది. అవును. కానీ ఇక్కడ మీరు అన్నారు కదా భార్యది అంటుకుంటుందా అని. పరాశరుల వారు ఏం చెప్పారంటే హ్మ్. భా భార్య ఏదైనా తప్పు చేస్తే అందులోని పాపం సగం భర్తకొచ్చేస్తుందన్నమాట. ఆ! భార్య ఏ తప్పు చేసినా శాస్త్ర విరుద్ధంగా ఆ పాపం సగం భర్తకెళ్ళిపోతుంది. ఓహ్! ఈ భర్త దాన్నంతా ఎత్తుకొని కూర్చుంటాడనమాట. బా! మళ్ళీ భర్త ఏం తప్పు చేసినా అది భార్యకి రాదు. ఆ! భార్య ఏమన్నా రాంగ్ చేయని మరి పాజిటివ్ ఆమెకే, నెగిటివ్ మటుకు భర్తకొచ్చేస్తుంది. ఓకే. ఆ! సో కాబట్టి ఇటువంటివి కూడా పోయిన జన్మ నుంచి మోసుకొని వచ్చింటాడనమాట వీడు. ఓకే. సో కాబట్టి అవన్నీ కలగలిపి ఇప్పుడు ఈ ఇతగాడి మీద పడతాయి సార్. దీని హ్మ్. వలన ఏమవుతుంది? ధన నష్టము, మాన నష్టము, పరువు నష్టము, డబ్బు నిలబడదు. అవును. కొంతమందికి పిల్లలు కలగరు. పిల్లలు ఎందుకు కలగరా అని చూస్తా ఉంటారు. హ్మ్. ఇదే సమస్య. ఈ స్త్రీ శాపాలు, పోయిన జన్మల్లో చేసిన ఆ భార్య కర్మలు కూడా ఆ జాతకునికి అంటుకొని వచ్చేస్తాయన్నమాట. హ్మ్. సో ఇలా భార్య అంతెందుకు సార్, ఇప్పుడు ఈ మధ్యకాలంలో సిగరెట్లు తాగామని నేను ఎప్పుడైనా ఇప్పుడు నేను మామూలుగా అస్సాం వెళ్తే ఫ్లైట్లలో ఎయిర్పోర్ట్కి వెళ్తాం ఆ! కదండి. ఆ! ఆ! ఆ స్మోకింగ్ రూమ్కి వెళ్తే భయంకరంగా అమ్మాయిలే ఉంటారు. బా! అందరు అమ్మాయిలే. ఆ! అబ్బాయిలు ఎత్తుక్కోలే మనం దాంట్లో. అంతేనా? అక్కడ శాస్త్రం కూడా ఏం చెప్పిందంటే, ఇంకా బార్క్ కానీ ఎక్కడైనా గుహతికి వెళ్ళినప్పుడు ఏదో బార్కో ఎక్కడైనా వెళ్తాం కదండి, అక్కడ హ్మ్. అమ్మాయిలే ఫుల్. దీనికి శాస్త్రం ఏం చెప్పినంటే పరాశరుడు, భార్య ఇట్లా తాగినా, సిగరెట్ తాగినా, ఏమని ఇట్లాంటివి చేయరాని పనులు చేసినా ఆ పాపంలో సగము భర్తకు అంటేస్తుంది. ఓడి అమ్మ! ఆ! భర్త తాగితే భార్యకి రాదు, ఆ! భార్య తాగితే భర్తకు ఓడి వచ్చేస్తుంది. అమ్మ! ఇదే ప్రతి దానిలో రిజర్వేషన్. పురుషుడికి అన్యాయమేనా? రిజర్వేషన్ అండి. ఆ! సో అలా ఇంత ఈజీగా పాపాలనేవి ట్రాన్స్ఫర్ అయిపోతాయి. ఇప్పుడు మనం చూసుంటాం అక్రమ సంబంధాలన్నీ. అవును. రెడ్ హ్యాండెడ్‌గా దొరికినారు. అవును. ఆమెదేమో దొరుకుతుంది. పాపం అంతా నీకంటింది. వీటికి శిక్షలేముండవా? ఉంటాయి సార్, వీటికి శిక్షలుంటాయి. ఆ! ఇదికొచ్చేసి మనకు గరుడ పురాణంలో ఏదో యూపస్తంభం అంటారనమాట. అంటే ఏంటంటే ఈ అక్రమ సంబంధాలు పెట్టుకున్నోళ్ళని ఒక పెద్ద ఎర్రటి స్తంభం ఉంటుందన్నమాట. దాన్ని బాగా కాల్చేస్తారంట ఫైర్ ఆ! పెట్టి. ఆ! ఆ ఇనుము కనకన రెడ్‌గా ఉంటుంది. ఆ! వీళ్ళకి నగ్నంగా చేసి ఎవరైతే ఈ అక్రమ సంబంధాలు వాళ్ళతో ఆ యూపస్తంభాన్ని హగ్ చేపించుకున్నాడు. వాహ్! బలవంతంగా కరిపించడం అన్నమాట. ఆ! సో ఇట్లాంటి శిక్షలు ఉంటాయని గరుడ పురాణంలో చెప్తున్నారన్నమాట. ఓకే. సో ఇలా కాబట్టి ఎవరైనా కానీ భార్యలు తప్పు చేస్తే వీళ్ళకి తెలిసి చేసినా తెలియక చేసినా సగ పాపం భర్తకి వెళ్ళిపోతుంది. హ్మ్. భర్త చేస్తే మటుకు భార్యకి రాదు. రైట్. రైట్. సో మీరు ఏది చూసినా స్త్రీ పక్షపాతిలాగా ఉన్నారసల. స్త్రీలు స్త్రీ పక్ష పురుషులకు వ్యతిరేకి మీరిప్పుడు. అట్లుంది. లేదండి, అట్లేం లేదు. ఆ! ఎందుకో మరి అంటే కొంచెం అది. కానీ స్త్రీల మీరు పట్ల సరే బయట బ్రహ్మాండంగా చెప్తారు. ఇంట్లో కూడా బాగా చూసుకుంటారా మేడంని? అయ్యో బాగా చూసుకుంటారు. పక్కా. పక్కా. మాట్లాడొచ్చా? ఒకసారి అడగొచ్చా? నాకు ఆ. డౌట్ వస్తుంది మీ మీద. అడగండి, దానిదేముంది. ఒకసారి ఫోన్ చేద్దాం అయితే. యా. ఒకసారి నెంబర్ చెప్పండి మేడంది. మేడం పేరేంటండి? ఇంద్రజ అండి. ఇంద్రజ. వావ్! మంచి పేరు. ఈవిడ జగదేక వీరుడు అతిలోక సుందరి టైంలో పుట్టిందని అచ్చా! అందుకని ఇంద్రజ అని పెట్టారా? ఇంద్రజ అని వావ్! పెట్టినారు.